So what's up guys, this is Sunny Sheikh back again with a new video. So today is my birthday. నేను చెప్పినట్టు నేను నా బర్త్డే రోజున Q&Aకి ఆన్సర్ చేస్తా అనే స్టోరీ పెట్టాను. If you are not yet following me on Instagram, go there and follow me out. This is my Insta ID. So అప్పుడప్పుడు ఇలాగా Q&A సెషన్స్ పెడతాను అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్స్ పెడతాను, రీల్స్ చేస్తాను, పోస్ట్స్ పెడతా ఉంటాను. సో ఫాలో మీ దేర్. You are going to leave KLU this year, so do you have anything to say? ఏం లేదబ్బా, ఫాలో యువర్ హార్ట్. మీకు ఏం నచ్చితే చేయండి. లైక్ పేరెంట్స్ చెప్తున్నారని, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని వినొద్దు అంతే. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియోస్. ఐ డోంట్ నో వై, బట్ వాచింగ్ యువర్ వీడియోస్ మేక్ మీ గుడ్. యాక్చువల్లీ నాకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా జనాలు అంటారు. నేనేదో పిచ్చ చెప్తున్నా కదా, పిచ్చ టైంపాస్ కోసం చేస్తూ ఉంటాను. జనాలకి ఎందుకు నచ్చిద్దో కూడా తెలియదు. నిజంగా నా వీడియోస్ అప్పుడప్పుడు నేనే అనుకుంటాను అనమాట. నా పాత వీడియోస్ చూసుకున్నప్పుడు అసలు ఈ వీడియో ఎందుకు చూసారు జనాలు, ఎందుకు వ్యూస్ వచ్చినాయి, ఎందుకు లైక్స్ వచ్చినాయి, ఎందుకు ఈ వీడియో బాగుంది అన్నారు అనుకుంటా ఉంటాను అనమాట. ఎలా మెయింటైన్ చేస్తున్నావు బ్రో ఆ కట్అవుట్? నిజం చెప్పాలంటే నా బాడీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది షేప్ ఉందన్నమాట. దారుణం అంటే దారుణం. నా బెల్లీ ఫ్యాట్ను ఏమంటారు, లోయర్ అబ్డోమినల్ ఫ్యాట్ చాలా దారుణంగా ఉంది. అసలు ఏం మెయింటైన్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే కొంచెం బక్కగా ఉంటాను కదా, లూజ్ షర్ట్స్ వేస్తాను. సో మీకు అలా కనిపిస్తూ ఉంటుంది అంతే. నీకు ఎప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేయాలనిపించిందా? ఇట్స్ సీరియస్ క్వశ్చన్ బ్రో. టు బి ఆనెస్ట్, రీసెంట్గా నాకు ఎందుకో స్పైడర్ మూవీ గుర్తొచ్చింది అనమాట. స్పైడర్ మూవీ గుర్తొచ్చినప్పుడు వాడు అంటే చెప్తాడు కదా, అలా స్లోగా కోస్తుంటే రక్తం పడుతుంటే అలా అన్నప్పుడు నాకు అలాగా హర్షిని చేయాలనిపించింది. ఎందుకు సీరియస్గా దాన్ని నాకు ఏమంటారు, కొంచెం చబ్బిగా పందిమొహం వేసుకొని ఉంటుంది కదా. సో బ్లాగ్లో ఏంటి అట్లా అన్నా సరే, ఎందుకో హర్షి మీద అప్పుడు ఏదో కోపం వచ్చి అన్నా అనమాట. ఇలాగా లైక్ నిన్న అలా కొయ్యాలని ఉంది, స్లోగా అలా రక్తం రావాలని నీ బాడీలో చూడాలని అన్నాను. ఆప్కా ఇన్స్పిరేషన్? నో వన్. లైక్ ఇప్పుడు దాకైతే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, బట్ ఐ అడ్మైర్ మై ఫాదర్ ఏ లాట్ అనమాట. హాయ్, ఆప్కా ఫేవరెట్ సాంగ్? యాక్చువల్లీ నాకు ఒక ఫేవరెట్ సాంగ్ అంటూ లేదు. ఐ హ్యావ్ ఏ ప్లేలిస్ట్ ఆన్ స్పాటిఫై అనమాట. నేను ఎప్పుడైనా ఆ సాంగ్స్ వింటాను, కొంచెం డిప్రెస్డ్ అండ్ ఏమంటారు హార్ట్ బ్రేక్ సాంగ్స్ లాంటి కొంచెం సూతింగ్ సాంగ్స్ అనమాట. మీకు కావాలంటే నేనేమంటారు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ మేఘు నా కోసం సపరేట్గా ప్లేలిస్ట్ తయారు చేసి ఇచ్చింది అనమాట. వాట్ ఈస్ ద క్వశ్చన్ పీపుల్ ఆస్క్ యూ ఆఫెన్? యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచి అయితే యూట్యూబ్ చేస్తున్నాను, ఎప్పుడైతే కేఎల్యూ మీద నుంచి వీడియోస్ చేస్తున్నాను అప్పటి నుంచి కేఎల్యూ గురించి పద్దాక అడుగుతూ ఉంటారు అనమాట జనాలు. అలా కాకుండా బిసైడ్స్ దట్ ఏమడుగుతారు, ఇలాగే ఏదో ఒకటి ర్యాండమ్ పర్టికులర్గా ఒక క్వశ్చన్ అని ఉండదు. కేపాప్ ఆర్ కే డ్రామా చూస్తారా? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. కాకపోతే కే డ్రామాలో నేను ఓన్లీ ఒకటి చూశాను, స్ట్రాంగ్ గర్ల్ బాంగ్ సూన్. చాలా బాగుంది, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. కాకపోతే ఇల్లాజికల్గా ఉంటుంది, కాకపోతే బాగుంటుంది అనమాట ఆ జానరే అంతా. అండ్ కేపాప్ అంటారా, లైక్ ఐ హియర్ బ్లాక్ పింక్ వాళ్ళకి కొన్ని సాంగ్స్ వింటాను. అంటే నేను ఏదో వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ సాంగ్స్ వింటామని కాదు, ఎప్పుడైనా డ్యాన్స్ కోసం అట్లా వింటూ ఉంటాను. లైక్ ఆ సాంగ్స్ నచ్చుతాయి. అండ్ బీటీఎస్ కూడా నచ్చుతాయి. బీటీఎస్లో ఫైర్ సాంగ్ ఒకటి బాగా నచ్చింది, ఇంకో 2-3 సాంగ్స్ ఉన్నాయి, నాకు ఎగ్జాక్ట్గా పేర్లు గుర్తు రావట్లేదు. వాట్ ఈస్ దట్ వన్ కాంప్లిమెంట్ యూ గాట్ దట్ మేడ్ యూ బ్లష్? యాక్చువల్లీ నాకు కాంప్లిమెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు అనమాట. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే నేను హాహా ఓకే అలా ఇస్తూ ఉంటాను. సో ఎవరైనా నాకు ఇప్పుడు కాంప్లిమెంట్ ఇస్తే నేను సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే అది మీ తప్పు కాదు, మీరు సరిగ్గా చెప్పలేదని కాదు, నేను అంతే అనమాట. నేను కొంచెం కాంప్లిమెంట్స్ దగ్గర వియర్డ్ అయిపోతాను అనమాట. నాకు అది చాలా నన్ను ఒక వియర్డ్ సిచ్యువేషన్లో పెట్టేసినట్టు అనిపించింది. సో నేను సరిగ్గా రియాక్ట్ అవ్వలేను. బట్ కాంప్లిమెంట్ విచ్ మేడ్ మీ బ్లష్ అంటే రీసెంట్గా షణ్ముఖ్ది ఈవెంట్ అయిందబ్బా, తనది ఏఎస్ అదే వెబ్ సిరీస్ది. అప్పుడు డ్యాన్స్ చేసిన తర్వాత వచ్చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చి మీకు ఒకటి చెప్పాలి అండి, చెప్పండి అన్నాను. ఐ హ్యావ్ ఏ హ్యూజ్ క్రష్ ఆన్ యూ అని చెప్పి పరిగెత్తేసింది. బ్లష్ అవ్వలేదు, కాకపోతే నచ్చింది అనమాట. లైక్ అలా ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోవడం. యూట్యూబ్ ఛానల్ ఐడియా ఎలా వచ్చింది? వై డిడ్ యూ పుట్ ఏ ఛానల్? ఇలాంటిదే ఏదో ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ అని ఏం కాదు, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇట్లా ఫిల్మ్ మేకింగ్ అట్లా ఇంట్రెస్ట్. నాకు తెలిసినంతవరకు 6th-లోనో 7th-లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఒకటి డెల్ది ఐప్యాడ్ ఉండేది. లైక్ అదే ఏమంటారు దాన్ని ఏదో అంటారబ్బా, ట్యాబ్ డెల్ ట్యాబ్ ఉండేది. సో దాంట్లో ఏం చేసామంటే ఒక దయ్యం స్టోరీ మేమే రాసుకొని అప్పటికప్పుడు అసలు రాసుకోవడం కూడా కాదు, అప్పటికప్పుడు ఈ సీన్ ఇలా చేద్దాం, ఈ డైలాగ్ ఇలా చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేసిన 2 days దాకా బాగానే వచ్చారు జనాలు. 3rd day నుంచి మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, లైక్ ఓకే ఇలా కాదు, కొంచెం డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే చేయగలుగుతామని. యూట్యూబ్ అంటే నాకు యూట్యూబ్ అంటే అప్పుడు ఓన్లీ షార్ట్ ఫిల్మ్సే చేయగలుగుతామని తెలిసింది. తర్వాత ఏంటంటే 1-2లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో మా ఫ్రెండ్ ఫాజిల్ అని ఉన్నాడు. వాడు దానిష్ జిహెన్ అని
యాక్చువల్లీ అతను చనిపోయాడు. తన వ్లాగ్స్ గురించి చెప్పాడు అనమాట. నాకు తన వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఏమనిపించింది అంటే లైక్ దీనికోసం జనాలు అక్కర్లేదు కదా, మన ఫోన్ ఉంటే చాలు కదా, మనమే చేసేసుకోవచ్చు, మనమే యూట్యూబ్లో పెట్టేయచ్చు, మనకు కూడా వ్యూస్ వస్తే మనం కూడా జనాలు చూస్తారు అనిపించి స్టార్ట్ చేస్తాం. అండ్ నీ కేఎల్యూ వీడియోస్కి SRM యాడ్ వస్తుంది ఏంటి బ్రో? దిస్ ఈజ్ బిజినెస్, వ్యాపారం. పోస్ట్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆన్ యూట్యూబ్ సన్నీ గారు, వి రియల్లీ లైక్ వాచింగ్ యువర్ వీడియోస్. యాక్చువల్లీ ఏంటంటే నాకు పోస్ట్ చేయాలనే ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు నా మెంటల్ హెల్త్ కానీ లేదంటే చాలా థింగ్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు 4th ఇయర్ కాబట్టి కొంచెం నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు మూడ్ ఉంటే చేస్తాను, మూడ్ లేకపోతే చేయను అనమాట. సో అప్పుడప్పుడు వస్తే కంటిన్యూస్గా వస్తే అప్పుడప్పుడు ఆగిపోతాయి అనమాట. సో కోఆపరేట్ విత్ మీ దిస్ 1 year. ఏంది కేఎల్లో కనబట్ల, అసలు నీ క్లాస్ రూమ్ నెంబర్ ఎంత? ఎవరైనా రావాలనుకుంటే ట్యూస్డే ఫ్రైడే రండి. అండ్ అది కూడా నేను పక్కా చెప్పలేను, పక్కా ప్రతి ట్యూస్డే ప్రతి ఫ్రైడే కాలేజ్కి వస్తా అని. R&D బ్లాక్లో 506 రూమ్. సో 9 o'clock బ్రేక్ ఉంటుంది, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఓన్లీ 9 o'clock రండి, తర్వాత రావచ్చు. హౌ మెనీ క్రీమ్స్ డూ యూ యూస్ ఫర్ యువర్ ఫేస్? యాక్చువల్లీ నేను ఫేస్కి అసలు క్రీమ్స్ వాడను అనమాట. అండ్ ఎవరికి నేను సజెస్ట్ కూడా చేయను క్రీమ్స్ వాడమని, ఎందుకంటే క్రీమ్స్ ఆర్ నాట్ సో గుడ్ ఫర్ స్కిన్, ఎందుకంటే చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. దానికంటే సిరమ్స్ వాడమని చాలా సజెస్ట్ చేస్తాను అనమాట. సిరమ్స్ చాలా యూస్ఫుల్ అయింది, అండ్ మాయిశ్చరైజర్ చాలా యూస్ఫుల్ అయింది, అండ్ క్లెన్సర్ చాలా యూజ్ అవుతుంది అనమాట ఫేస్కి. అండ్ మీకు ఇంకా ఫేస్ గురించి తెలియాలనుకుంటే నేను ఒక డీటెయిల్ వీడియోనే చేశాను నా ఫేస్ స్కిన్ కేర్ రొటీన్ గురించి. సో దాని గురించి చూడండి. నేనైతే క్రీమ్స్ ఏం రాయను. అడ్వైస్ ఫర్ ఫ్రెషర్స్. యాక్చువల్లీ అడ్వైస్ అంటూ ఏం లేదు బ్రో. ఇంటర్నల్స్ ఒకటి బాగా మైండ్లో ఉంచుకోండి, ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్లో నాకు తెలియక చాలా ఇంటర్నల్స్ మీద పట్టించుకోలేదు, చాలా గ్రేడ్ పడిపోయింది అనమాట దానివల్ల. అండ్ అలా కాకుండా మిగతా ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ ద్వారానే చాలా బాగుంటుంది. మేము ఎంత చెప్పినా మీరు విన్నరు, ఏం చేయాలనిపించదు, కాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ కొత్తగా ఉంటేనే బాగుంటుంది. నేను కేఎల్కి వచ్చినప్పుడు నాకు ఎవరు సీనియర్ తెలియదు, నేను ఎవరిని అడగలేదు ఎలా ఉంటుంది ఏంటని. నేను వచ్చాను, కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను, బాగుంది ఆ ఫీల్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ యూర్ GF? యాక్చువల్ ప్రస్తుతానికి నాకున్న ఏమంటారు, నా దానికి నాకు గర్ల్ ఫ్రెండ్ కానీ రిలేషన్షిప్ కానీ వద్దనిపిస్తూ ఉంటుంది. సో నాకంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక ఏమంటారు క్వాలిటీస్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ అనుకోను, ఎందుకంటే అలా అనుకున్నాక వాళ్ళు అది లేకపోతే మనం ఏమనుకుంటామంటే మనకి ఐ బిలీవ్ ఇన్ లైక్ దిస్, అంటే మనకు నచ్చిన క్వాలిటీస్లో అమ్మాయి దొరకడం కదా, అమ్మాయికి ఉన్న క్వాలిటీస్ మనకు నచ్చుతూ ఉంటే ఆ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అని. సో ఐ ఫాలో దట్ అనమాట. హౌస్ యువర్ డేస్ పాసింగ్? యాక్చువల్లీ చాలా బిజీగా అవుతుంది అనమాట. నా డే నా కంట్రోల్లో లేకుండా పోతుంది. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు, ఎప్పుడు డ్రైవ్స్ ఉండినో తెలియదు, ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. అంటే మొత్తం క్లమ్జీగా ఉంది. ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే అవ్వట్లేదు అనమాట. లైక్ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. సో ఎవరైనా ఏదైనా అన్నా కూడా నేను వెంటనే ఓకే వచ్చేస్తాను, ఓకే డన్ చేసేస్తాను అంటూ ఉంటాను. బట్ ఐఎమ్ థింకింగ్ టు ఆర్గనైజ్ మై లైఫ్. అంటే నా డేని నా కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ వర్క్స్, హ్యాపెన్స్. మీ చెల్లి అని అంటావుగా బ్రో, వాళ్ళు తెలుగు, మీరు ముస్లిమ్స్, ఎలా పరిచయం? మీరు సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదరా? యాక్చువల్లీ వాళ్ళు తెలుగు కాదు, వాళ్ళు హిందూస్. సేమ్ అంతే, సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్. తను నేను 10th కాదు యాక్చువల్లీ 6th క్లాస్ నుంచి క్లాస్మేట్స్ అనమాట. కాకపోతే 10th నుంచి ఏమంటారు మా ఇద్దరి మీద కొంచెం రూమర్స్ స్టార్ట్ అయ్యేసరికి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. అది తను నన్ను అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేసి, నేను తన చెల్లి అని పిలవడం స్టార్ట్ చేశాను. అలా కొంచెం మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అనమాట. అంటే ఉండేది చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలా స్టార్ట్ అయింది. సో అలాగా అంకుల్ ఆంటీ కూడా మంచిగా మా మీద నమ్మకం ఉండి అట్లా ఇప్పుడు చాలా ఒక ఫ్యామిలీ అనమాట. షీఈ్ మై సెకండ్ ఫ్యామిలీ. జాబ్ వచ్చిందా బ్రో? ఎంత ప్యాకేజ్? రాలేదు బ్రో. అన్నోన్ థింగ్స్ అబౌట్ సన్నీ అన్న. మీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పదు. రైట్ నౌ ఇన్ మై లైఫ్ ఐఎమ్ డేటింగ్ ఏ గర్ల్. అన్న మీరు బ్రాండెడ్ క్లోత్సే యూస్ చేస్తారా? అలా అని ఏం లేదు, బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇంతకుముందు అయితే అసలు బ్రాండ్ అది అసలు వాడేవాడిని కూడా కాదు. 9th దాకా నేను 9th వచ్చాక నాకు అసలు బ్రాండ్ ఉంటుంది, ఇలాగా ఈ బ్రాండ్ బాగుంటుంది అది ఇది అని తెలిసింది. తర్వాత ఏం తెలిసిందంటే లైక్ బయట ఏదైతే కొంటున్నామో, ఎంత డబ్బులు పెట్టి కొంటున్నామో అంతే డబ్బులతో బ్రాండెడ్లో ఇంకా మంచి క్వాలిటీ వస్తున్నాయని తెలిసింది. కాకపోతే నేను అలా బ్రాండెడ్ అనే ఏం వాడను. లైక్ నా క్లోత్స్ చాలా వరకు ఏమంటారు అసలు బ్రాండ్ ఏం కాకుండా ఇన్స్టాలో చూసి లేదంటే బయట ఎక్కడైనా అలా చూసి ఫ్రెండ్స్ దగ్గర చూసి అలా తీసేసుకుంటూ ఉంటాను అనమాట. సో బ్రాండెడ్ క్లోత్స్ అనే వాడను. వెన్ వుడ్ యువర్ న్యూ సాంగ్ కమింగ్? నాకు తెలిసినంత వరకు మీరు ఈ వ్లాగ్ చూసేసరికి అది వచ్చేసి ఉంటుంది. సో ఎవరైనా ఇంకా నా కవర్ సాంగ్ చూడకపోతే ఎవరైనా ఇంకా నా కవర్ సాంగ్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాం. మీరు ఇంత హ్యాండ్సమ్గా ఎలా ఉంటారు అసలు? పేరెంట్స్ వాళ్ళు అనుకుంటా. మా మమ్మీ డాడీ బాగుంటారు, సో నేను కూడా అందంగా పుట్టాను. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ? యాక్చువల్లీ నాకు ఇంతకుముందు చాలా ఇన్ఫాక్చుయేషన్స్ ఉండేవి నా ఫస్ట్ లవ్ స్టోరీ కంటే ముందు, లైక్ అట్రాక్షన్స్ అయ్యి. కాకపోతే 10th వచ్చినప్పుడు నాకంటూ ఏమనిపించిందంటే నాకంటూ ఒకళ్ళు ఉండాలి అది ఇది అనిపించి
అమ్మాయి నచ్చి తనకు ప్రపోజ్ చేశాను. తను కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసింది అండ్ టర్మ్స్ వెరీ గుడ్. బట్ తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తనకు అర్థమైంది లైక్ ఇట్ వోంట్ హ్యాపెన్ అని. సో షీ బ్రోకప్ విత్ మీ అండ్ ఐ రెస్పెక్ట్ హర్ డిసిషన్ అండ్ ఐ స్టిల్ అడ్మైర్ హర్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హర్. రీసెంట్ ఇన్సిడెంట్ దట్ ఛాలెంజ్డ్ యూ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ అంటే నాకు అంతేం అనిపించదు. లైక్ కాకపోతే రీసెంట్గా ఏమైందంటే లైక్ నా కాలికి దెబ్బ తగిలిందని చెప్పాను కదా, స్కూటీ మీద నుంచి పడిపోయినప్పుడు. అప్పుడు ఏంటంటే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను నెక్స్ట్ రోజు. ఏమంటారు ఈ కాలు వల్ల వెళ్ళనేమో, లైక్ నేను ప్లాన్ చేసుకున్నదంతా పాడైపోద్దేమో అనుకున్నాను. అదే టైంలో నాకు కొంచెం ఏమంటారు ఫైనాన్షియల్గా కూడా కొంచెం డబ్బులు లేవు అండ్ అదే టైంలో నాకు మా ఫ్రెండ్స్ అందరికీ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి, నాకు ఇంకా రాలేదు. సో ఆ టైంలో చాలా వెళ్ళినాయి అనమాట లైక్ ఒకేసారి బ్రెయిన్లో. అప్పుడు కొంచెం లో ఉన్నాను బట్ ఐ రికవర్డ్ ఫ్రమ్ ఇట్. ఇంటికి వెళ్ళి రాగానే ఇప్పుడు ఐఎమ్ టోటలీ సెట్ రా. సో ఎప్పుడైనా ఏదైనా సరే ఆలోచించండి, కాకపోతే ఓవర్ థింక్ చేయొద్దు, ఏదైనా అలానే వదిలేయొద్దు కంప్లీట్గా. సో ఏదైనా స్లో అండ్ స్టడీగా ఆలోచించండి. అండ్ మెంటల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మంచిగా చూసుకోండి అనమాట. నీకులా లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఎలా బ్రో? నిజం చెప్తున్నా కదా బ్రో, మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు నేను అంతే ఎంజాయ్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఏంటంటే నేను బ్లాగ్స్ చేసి పెడతాను, మీరు పెట్టరు అంతే. మీకు తెలియదు మీరేం చేస్తున్నారు నాకు తెలియదు, నేనేం చేస్తున్నాను మీకు తెలియదు. అండ్ నేను బ్లాగ్లో కూడా ఏంటంటే ఓన్లీ గుడ్ థింగ్సే పెడతాను. నాకు ఆ రోజు ఏమవుతుంది, ఏం వెళ్తుంది, ఏంటి అది అసలు ఏం చూపించను. సో మీకు ఏమనిపించింది అంటే సన్నీ అన్న ఫుల్ చిల్ అనుకుంటారు. కాబట్టి అట్లా ఏముండదు. నేను వారంలో 6 days బయటే ఉంటాను. ఓన్లీ ఒక్కరోజు బయటకు వెళ్తాను. ఆ ఒక్కరోజు బయటకు వెళ్ళినప్పుడు బ్లాగ్ చేస్తాను. అది మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే సన్నీ అన్న ఇలాగే తిరుగుతూ ఉంటాడేమో అనుకుంటారు అంతే. క్రష్కి ఏ భయం లేకుండా ఎలా ప్రపోజ్ చేయాలి? ఎప్పుడైనా క్రష్కి ప్రపోజ్ చేయొద్దబ్బా. ప్రపోజ్ చేస్తే అది క్రష్ అవ్వదు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మొత్తం దొబ్బిద్ది, మాట్లాడడం కూడా ఉండదు. అండ్ యాక్సెప్ట్ చేస్తే క్రష్ నుంచి లవర్ అయిపోద్ది అనమాట, అసలు బాగోదు. సో క్రష్ని క్రష్ లాగే ఉంచండి, దూరంగా చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు. ఎప్పుడైతే ఆ క్రష్ ఫీలింగ్ పోద్దో వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీథింగ్ స్పెషల్ ఆన్ దిస్ బర్త్డే? యాక్చువల్లీ ఇదంతా మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు. బర్త్డే బ్లాగ్ కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్ వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్ విచ్ వేర్ ఇంపార్టెంట్. లైక్ కొన్ని ఈసారి చాలా బెటర్ క్వశ్చన్స్ వచ్చినాయి. చాలాసార్లు ఏమంటారు అది వర్జిన్ బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో, అది ఇది అని అడుగుతూ ఉంటారు చిరాచిరాగ్గా. అటు వర్జిన్ అయితే ఏంటి, సెక్స్ లైఫ్. కాఫీ విత్ కరణ్లో కరణ్ చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నట్టున్నారు. అలా వద్దు, ఎవరు ప్రైవేట్ లైఫ్ని వాళ్ళని వదిలేయండి. లైక్ వాళ్ళకి చెప్పాలనిపిస్తే వాళ్ళే చెప్తారు. ఎక్కువ ఏమంటారు అట్లా చిరాచిరాగ్గా పెట్టొద్దు ఎప్పుడైనా. సో I'll be back again with a new video. Until then, take care. Bye bye. Khudafis. If you like this video, please like, share, comment, and don't forget.